హాయ్ అందరికీ నమస్తే. ఈరోజు బ్రహ్మముడి సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకుందామా? తెలుసుకునే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇక సీరియల్లోకి వెళ్తే రాజు చాలా కోపంగా ఉంటాడు, చాలా డిస్టర్బ్డ్గా కూడా ఉంటాడు. ఎవరు ఏం మాట్లాడినా తిడుతూ మాట్లాడుతూ ఉంటాడు. అది గమనించిన కళ్యాణ్ వాళ్ళ పెదనాన్న దగ్గరికి వెళ్ళి, అన్నయ్య పరిస్థితి కూడా బాగోలేదు పెదనాన్న, ఇక్కడ ఉండటం అంత మంచిది కాదు పెదనాన్న, తన్ని ఇంటికి తీసుకువెళ్ళండి అని చెప్పి అంటాడు. అందుకు వాళ్ళ పెదనాన్న వాడు రాడురా, వాడి సంగతి చూస్తున్నావు కదా అనగానే కళ్యాణ్ నేను చెప్తాలే ఉండు అని చెప్పి రాజు దగ్గరికి వెళ్తాడు. వచ్చి పెదనాన్న పరిస్థితి ఏం బాగోలేదు, తను బాగా టెన్షన్ పడుతున్నాడు అన్నయ్య, తన్ని ఇంటికి తీసుకువెళ్ళు అని చెప్పి అంటాడు. దానికి నువ్వు తీసుకువెళ్ళు, ఇక్కడ అమ్మ ఉంది కదా, అమ్మని నేను చూసుకోవాలి కదా అంటాడు అని రాజు అంటాడు. పైగా డాడీ ఎందుకు టెన్షను, అమ్మకు బాగైపోతుంది, మీరు ఇంటికి వెళ్ళండి అని చెప్పి వాళ్ళ నాన్నగారితో అంటాడు. దానికి కళ్యాణ్ అలా కాదన్నయ్య, అమ్మొక్కటే కాదు కదా, నాన్న కూడా ముఖ్యమే కదా, ఒకసారి నాన్న గురించి కూడా ఆలోచించు అని చెప్పి అంటాడు. అనగానే ఒక మెట్టు తగ్గి, సరే అయితే నేను వెళ్ళి డాడీని వదిలేసి వస్తాను, అప్పటి వరకు నువ్వు ఇక్కడే ఉండు అని చెప్పి అమ్మను బాగా చూసుకో కళ్యాణ్ అని చెప్పి బయలుదేరి వెళ్తారు తండ్రి కొడుకులు. ఇంటికి వచ్చిన రాజుని నానమ్మ ఎలా ఉంది అనగానే, అక్కడే చూసావు కదా, ఏముంది అలాగే ఉంటుంది, మళ్ళా కొత్తగా అడుగుతున్నావేంటి అని చెప్పి అడుగుతాడు రాజు. అంతలో రుద్రాణి వచ్చి ఇదంతా కావ్యనే చేసింది, తన వల్లే ఈ పరిస్థితి వచ్చింది మా వదినికి అని నోరు చేసుకుంటుంది, తన నోటుకొచ్చింది మాట్లాడుతుంది రుద్రాణి. అంతలో నానమ్మ నువ్వాగు రుద్రాణి, ఉన్న గొడవ ఇంకా పెద్ద చేసి మాట్లాడుతావు, ఆవేశానికి ఆయన ఆవేశంతో మాట్లాడుతున్నావు అని అంటుంది. అందుకు ధాన్యలక్ష్మి ఎందుకు ఆగాలి, తను చెప్పేది నిజమే కదా, కావ్య చూసుకుంటాను అంటేనే కదా మనం వెళ్ళాము, లేకపోతే మీరు కానీ రాజు కానీ ఉండి చూసుకునేవాళ్ళు కదా అక్కని అని చెప్పి అంటుంది ధాన్యలక్ష్మి. అంతలో నానమ్మ కావ్య ఏంటమ్మా ఇది, ఇంతమందితో ఇన్ని మాటలు ఎందుకు పడుతున్నావు, అసలు ఏం జరిగిందో చెప్పు అని చెప్పి అడుగుతుంది. నువ్వు అయినా ఇంట్లో ఉండాలి కదా, బయటికి ఎందుకు వెళ్ళావు అని చెప్పి కూడా అడుగుతుంది. అందుకు కావ్య ఆఫీస్ నుండి ఫోన్ వచ్చింది, నా అమ్మమ్మ గారు ఆఫీస్లో దొంగ బంగారం సేల్ చేస్తున్నారు, అది ఈవినింగ్ టీవీ ఛానల్స్ కూడా ఇస్తున్నారు అని చెప్పి ఫోన్ చేసి చెప్పారు, దీనంతటికీ కారణం రాహుల్ అని కూడా చెప్పారు, నేను అత్తయ్యతో చెప్పాను, ఆయనకి కూడా ఫోన్ చేస్తాను అంటే అత్తయ్యే నన్ను వెళ్ళు నేను మాట్లాడతాలే, వాడు అక్కడి నుంచి వచ్చేసరికి చాలా టైం పడుతుంది, ఆలోపు నువ్వు ఆఫీస్కి చేరుకోవచ్చు అని చెప్పి నన్ను వెళ్ళమంటేనే నేను వెళ్ళాను. దానికి రుద్రాని నీకు ఫోన్ చేసిన వాడికి ఫోన్ చెయ్యి, ఆ నెంబర్ ఏది, నా కొడుకు మీద ఇన్ని నిందలు వేస్తున్నావు అని చెప్పి తిడుతుంది, ఎంత గొప్ప నాటకం ఆడుతున్నావు, అన్ని అబద్ధాలే చెప్తుంది, నా కొడుకుని ఆఫీస్ నుండి తరిమేసింది, ఇప్పుడు ఇంటి నుంచి కూడా తరిమేయాలని చూస్తున్నావు, అలాగే కళ్యాణ్ని కూడా అలాగే తరిమేసావు, ఇప్పుడు నా కొడుకు మీద పడ్డావా అని చెప్పి అన్ని రకాలుగా కావ్యని లాక్ చేస్తుంది రుద్రాణి. ఇదంతా వింటున్న రాజు స్టాప్ ఇట్ అని చెప్పి అంటాడు. కావ్యని ఇదంతా పక్కన పెట్టేసేయి, నేను గుడికి వెళ్లే ముందు నీకు ఏం చెప్పాను, అమ్మను జాగ్రత్తగా చూసుకోమన్నాను కదా, కంపెనీతో నీకేం పని, నిర్లక్ష్యం కదా నీ నిర్లక్ష్యం యొక్క ఖరీదు మా అమ్మ నిండు ప్రాణం అని చెప్పి అంటాడు. కావ్య ఎంత ప్రాధాన్యపడినా రాజు కంట్రోల్లో ఉండడు. అంతలో స్వప్న రాజుతో కావ్య ఎలాంటిదో, తను అత్తకి ఎంత గౌరవిస్తుందో అన్నీ తెలిసే నువ్వే ఇలా మాట్లాడితే ఎలా రాజ్, కొంచెం అర్థం చేసుకో అని చెప్పి అంటుంది. అంతలో రుద్రాని స్వప్నతో నీ మొగుడిని పోలీసులకు పట్టించి నీ కాపురం తీయాలని చూసింది, మా వదిన ప్రాణాలు పణంగా పెట్టింది, నువ్వు నోరు ముయ్ అని చెప్పి అంటుంది స్వప్నని. అంతలో కావ్య రుద్రాణి గారు అనగానే రాజు చాలే ఆపు, నీ మీద నమ్మకం పోయింది, ఇక చాలు, నువ్వేమి చెప్పినా నేను వినను, నువ్వు తప్పు చేశావు అంతే, నీ తప్పు వల్ల మా అమ్మ ప్రాణాలతో పోరాడుతుంది, మా అమ్మకు ఏమైనా జరిగితే నిన్ను జీవితంలో క్షమించను అని చెప్పి అంటాడు. అంతటితోటి ఈరోజు ఎపిసోడ్ అయిపోతుంది. రేపటి సీరియల్ అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.